డ్రెస్కి ఫుల్ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ డౌన్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, బాడీ తీరుకు తగినట్టుగా మార్క్ చేసుకోవాలా, చెస్ట్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలా, అసలు చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ని ఏ విధంగా తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి, నెక్స్ట్ ఆర్మ్ హోల్ కరువు దగ్గర కార్నర్లో ఎంత తీసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డ్రెస్కి పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా నెక్ దగ్గర కాలర్ వస్తుంది. కాలర్ వచ్చినప్పుడు మనం డ్రెస్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, అలాగే కాలర్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే తప్పకుండా పేపర్ క్యాన్వాస్తో డ్రెస్ని అయితే డిజైన్ చేసుకోవాలి. ఈ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ కాలర్ వస్తుంది, బ్యాక్ సైడ్ మామూలుగా రౌండ్ నెక్ వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి. చూసారా, కాలర్ కోసం ఇలా ప్యాంట్ క్లాత్ అయితే తీసుకున్నాను కాంట్రాస్ట్గా. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్స్ని కూడా పేపర్ క్యాన్వాస్తో రెడీ చేశాను. హ్యాండ్స్కి సఫిషియెంట్గా క్లాత్ అయితే సరిపోలేదు, హ్యాండ్ పొడవు 16 ఇంచెస్ వచ్చేలా ఈ విధంగా డ్రెస్ని అయితే డిజైన్ చేశాను. హ్యాండ్ పొడవుని పెంచుకోవాలి అంటే ఇలా సింపుల్గా హ్యాండ్స్ని డిజైన్ చేసుకోండి, డ్రెస్ లుక్కే మారిపోతుంది. చూసారా, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా కాలర్ని, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వచ్చేలా డ్రెస్ని అయితే డిజైన్ చేశాను. మీరు ఇలా మీ డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్.